పులుసు మా ఫాదర్ చేసేవారు కాబట్టి నేను ఇవాళ ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ సాటర్డే కదా, చాలామంది నాన్ వెజ్ తినరు కానీ మేము తింటాము. ఒక ఫ్రైడే మాత్రం తినమన్నమాట. మా ఇంట్లో అంత ఏం లేదు ఇవాళ తినాలి ఇవాళ తినొద్దు అనేసి, కానీ మా అత్తగారి సైడ్ నుంచి ఏం లేవు. కానీ ఇవాళ అందరికీ సాటర్డే ఉండే వాళ్ళకి బెండకాయ పులుసు గురించి చేస్తున్నా. ఎగ్ పులుసు అంటారు, అది పులుసు అంటారు, ఈ పులుసు అంటారు, కానీ నేను ఇవాళ రెసిపీ బెండకాయ పులుసు, అది చేసుకున్న రెసిపీ. ఫస్ట్ నేను ఆయిల్ పోసుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్స్, 4 స్పూన్స్. ఓకే, కొద్దిగా ఇది బ్రౌన్ కలర్ వచ్చేసరికి కావాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ ఏంటండి. తర్వాత దీంట్లో నేను బెండకాయ వేసేస్తున్నాను. దీంట్లో బెండకాయ వేసేస్తానండి. నేను అప్పుడే వెంటనే కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ ఏం వేయనమాట. కొద్దిగా ఇది ఏంటంటే కొద్దిగా నూనెలో ఫ్రై కావాలి, అప్పుడే మనకు కూరలైనా టేస్ట్ వస్తుంది. ఒక 5 మినిట్స్ కూడా కాదు, ఒక 1 మినిట్ 2 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది కొద్దిగా పెట్టి ఇట్లా మనం దీనికి కవర్ పెట్టేసి కొద్దిగా స్టవ్ చిన్నగా చేసుకుంటున్నాం. చూడండి, మంచిగా ఇట్లా ఫ్రై కావాలి. ఫ్రై అయితే మనకి టేస్ట్ కూడా బాగా వస్తుంది అన్నమాట. కొద్దిగా పసుపు, 1-2 స్పూన్స్ కారం, దీంట్లో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేసేసాను. చూడండి, వేసేసాక దీంట్లో కొద్దిగా టమాటాలు యాడ్ చేస్తున్నాను. చామగడ్డ చారు, కొద్దిగా బిర్యానీ డబ్బాలు మనము దేనికైనా మనము హౌస్ నుంచైనా ఎక్కడి నుంచైనా మనం బిర్యానీ డబ్బాలు ఆర్డర్ చేస్తాం కదా బిర్యానీ, దాంట్లో బాక్సెస్ వచ్చినప్పుడు నేనేం చేశానంటే ఇవి పడేయకుండా దీంట్లో కొత్తిమీర, కరివేపాకు అవన్నీ దీంట్లో చేసి పెట్టేసుకున్నాను అన్నమాట. కొద్దిగా కొత్తిమీర వేసేసి కొద్దిగా మంచిగా కలిపేసి, ఇది మనకు మటన్ కాదు కాబట్టి తగినంత సాల్ట్, తర్వాత పులుసు. నేను చింతపండు నానబెట్టేసుకున్నాను, బాగా పిసికేసేసి పోస్తున్నా. మంచిగా ఉప్పు వేసాను కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాను. దీంట్లో మనం ఏం చేసే అవసరం లేదండి. ఇంకా టమాటాలు కొద్దిగా ఒక 2-3 స్పూన్స్ వచ్చినాక తీయాలి అంతే. వేడిగా బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. సీటీస్ అయిపోయినాయండి, చూద్దాం ఎలా అయిందో.
కర్రీ ఇలా అవుతుంది. ఇది బెండకాయ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. కాబట్టి మనం ఎక్కువ స్వీటీలు కూడా ఏం పెట్టవసరం లేదు.